హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ముల్లంగి సాంబార్, ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. 2 కూడా చాలా చాలా బావుంటాయి. ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. అయితే ఇక నేను సాంబారు మామూలుగా రెగ్యులర్‌గా మనం నీళ్ళగా చేసుకుంటాం కదా! అలా కాకుండా కొద్దిగా చిక్కగా మంచి టేస్టీతో, మంచి కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. అయితే ఇక నేను ఫస్ట్ రైస్ పెట్టేసానండి. రైస్ యాజ్ యూజువల్ రోజు పెట్టినట్టే రైస్ ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసి పెట్టేసాను. తర్వాత ఇక నేను ఒక కప్పు కందిపప్పుని ఒక గంట ముందే నానబెట్టానండి. తొందరగా ఉడికిపోతుందని. ఆ కందిపప్పుని కుక్కర్‌లోకి యాడ్ చేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేశాను. కందిపప్పు నానబెట్టిన నీళ్లు కూడా వేసేసానండి. నేను పప్పుని ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు వేసి నానపెడతాను. అదే వాటర్ కుక్కర్‌లోకి కూడా వేసేసాను. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసి కుక్కర్ రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసాను. అటువైపు స్టవ్ పైన పెట్టేసి ఇంకా రైస్ అయితే ప్రెషర్ రావడం స్టార్ట్ అయింది విజిల్స్. ఈలోపు నేను వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకుంటున్నాను. అయితే ఆనియన్ ఒకటి తీసుకున్నాను. 2 తీసుకున్నానండి. ఒకటి సాంబార్‌లోకి అండ్ ఇంకోటి కాకరకాయ ఫ్రైలోకి. ఇంకా కాకరకాయ ఒకటే తీసుకున్నాను. ఇది పెద్దది 300 గ్రామ్స్ వరకు ఉంది. ఇది మా ఇద్దరికీ కరెక్ట్‌గా సరిపోతుంది. కాకరకాయని తీసుకొని సీడ్స్ ఏం తీయలేదు. పైన చెక్కు గూడా పూర్తిగా ఏం తీయలేదు. అయినా కూడా చాలా బావుంటుంది. చేదు చాలా వరకు తగ్గిపోతుంది. అసలు చేదు ఉండదు ఈ ఫ్రైకి. ఎందుకంటే మనం శనగ్గింజల పొడి వేస్తాము. ఆ పొడి వేస్తే చేదు పూర్తిగా తగ్గిపోతుంది. అయితే కాకరకాయల్లో కొద్దిగా ఉప్పు, ఇంకా పసుపు వేసి కూరగాయలన్నీ వెజిటబుల్స్ అన్నీ మనము కట్ చేసుకునేంత సేపు ఉప్పు, పసుపు వేసి పెడితే సరిపోతుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. పెట్టేసాను పక్కన బౌల్‌లో వేసి. తర్వాత ఇక నేను సాంబార్ కోసం ముల్లంగిని కూడా కట్ చేసుకున్నాను. ఇంకా సాంబార్ కోసం టమాటోస్ కూడా కట్ చేసుకోవాలి గదా! టమాటోస్‌ని కూడా ఒక 3 తీసుకున్నాను. 2 చిన్నవి, ఇంకోటి మీడియం సైజ్‌ది తీసుకున్నాను. ఇందులో మనం మిగతా వెజిటబుల్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. బీన్స్, క్యారెట్, తర్వాత వంకాయలు, మునక్కాయలు ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ముల్లంగి మాత్రమే ఏస్తున్నాను. తర్వాత ఇక నేను అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక నేను ఆల్రెడీ శనగ్గింజలు వేపి పెట్టుకుంటానండి బాక్స్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇన్‌స్టాంట్‌గా యూజ్ చేసుకోవచ్చనేసి. ఆ శనగ్గింజల్ని పొట్టు తీసేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్, ఇంకా 2 ఎండుమిరపకాయలని కూడా వేసి బాగా మిక్సీ బట్టి పక్కన పెట్టేసాను. అది మనము ఆ శనగ్గింజల పొడి మనము కాకరకాయ ఫ్రైలోకి యూజ్ చేస్తాము. చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయిందంతే. కాకరకాయల్లో నుంచి వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయింది. ఆ కాకరకాయ ముక్కల్ని మెత్తగా పిండేసాను. తర్వాత ఇక్కడ స్టవ్ పైన పాన్ పెట్టుకున్నాను. ఫస్ట్ కాకరకాయ ఫ్రై చేసుకుందాము. ఏం వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆయిల్ ఏసిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేశాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. తాలింపు గింజలు ఏం అవసరం లేదు. జీలకర్ర వేసిన తర్వాత దంచిన తెల్లగడ్డల్ని కూడా వేశాను. వేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేశాను. అప్పుడు మనకి పైన అంతా కూడా బాగా క్రిస్పీగా అవుతుంది. కాకరకాయ కొద్దిగా సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి బావుంటుంది. తర్వాత కాకరకాయ ఒక 50% వేగిన తర్వాత ఇక నేను ఆనియన్స్‌ని కూడా వేసేసాను. రెండిటిని కూడా మంచిగా ఫ్రై చేస్తూనే ఉండండి. హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక నేను 2 కూడా బాగా మగ్గిపోయినాయి చూడండి. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయినాయి కదా! ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. కావాలనిపిస్తే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. నేను వేయలేదు. స్టార్టింగ్‌లో మనం వేసాం కదా అనేసి వేయలేదు. తర్వాత ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్న శనగ్గింజల పొడి కూడా వేసేసాను. ఆల్మోస్ట్ ఒక బాగా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాతనే ఈ శనగ్గింజల పొడి యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. అయితే శనగ్గింజల పొడి ఏసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను. వేసేసి మొత్తం అంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసేసాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. నేనైతే ఆ కాకరకాయ అంతా కూడా ఒక బౌల్‌లో, అంటే ఐరన్ ప్యాన్‌లో ఏదైనా కుక్ చేస్తే వెంటనే తీసి బౌల్‌లో షిఫ్ట్ చేసేస్తాను నేను ఏదైనా కూడా. అందుకనేసి నేను వెంటనే తీసి పెట్టేసాను బౌల్‌లోకి కాకరకాయ ఫ్రై. తర్వాత నేను అదే ప్యాన్‌లోకి కొద్దిగా అన్నం వేసుకొని తిన్నాను. చాలా చాలా బావుంటుంది. కాకరకాయ ఫ్రై అయిపోయింది కదా! ఇంకా మనం సాంబార్ చేసుకుందాము. ఈలోపు పప్పు కూడా ప్రెషర్ వచ్చేసింది. పప్పుని మెత్తగా మెదిపేసుకున్నాను. తర్వాత ఇక నేను సాంబార్ కోసం ప్యాన్‌లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత దంచిన తెల్లగడ్డలు,
అన్నీ కూడా వేసేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఇది జస్ట్ ఆయిల్‌లో ఒక నిమిషం వేగి తర్వాత ఉడికిపోతే సరిపోతుంది సాంబార్‌కి. తర్వాత ముల్లంగి కూడా వేశాను. ముల్లంగి పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆయిల్‌లో ఫ్రై చేస్తే టేస్ట్ బావుంటుంది. బాగా ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు కొద్దిగా టమాటోస్‌ని కూడా కట్ చేసుకున్నాం కదా! 3 టమాటోస్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని కూడా వేసేసాను. వేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. బాగా సాఫ్ట్ అయిపోవాలి, ఉడికిపోవాలి. ఇప్పుడు అందులోకి ఇంకా మసాలా పొడులన్నీ కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారము, తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసేసి మూత పెట్టి ఉడికించేసాను. లో ఫ్లేమ్‌లో పెట్టాను. సో దట్ మనకి మంచిగా వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. మనమేం కలుపుతూ ఉండాల్సిన పని లేదు. కాకపోతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. మూత పెట్టేసి ఉడికించాను. బాగా మిక్స్ చేసేసాను. ముల్లంగి, టమాటో అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. సాఫ్ట్ అయిపోయినాయి. ఒకసారి మూత తీసేసి బాగా మసాలా పొడులన్నీ కూడా బాగా మిక్స్ చేసేసాను. తర్వాత పప్పు కూడా యాడ్ చేసేసాను. బాగా మెదిగిపోయింది పప్పు. మెదిగిపోయిన పప్పును కూడా వేసేసుకోండి. తర్వాత ఈ గ్యాప్‌లో కొద్దిగా చింతపండు రసం కూడా తీసి పెట్టుకోండి. మనం వంట స్టార్ట్ చేసే ముందే చింతపండుని కొద్దిగా నానబెడితే ఈ టైం కల్లా మనకి మంచిగా రసం అనేది వచ్చేస్తుంది. సాంబార్ కొంచెం వాటరీగా కావాలని కొద్దిగా నీళ్ళు యాడ్ చేశాను. మరీ పప్పులాగా, ముద్దపప్పులాగా చిక్కగా లేకుండా ఉండాలని కొంచెం వాటర్ అయితే వేశాను. హాఫ్ టీ గ్లాస్ అంతా. తర్వాత చింతపండు రసం కూడా వేసేసాను. వేసేసి ఒక తెల్లు వచ్చిన తర్వాత అంటే ఒక పొంగు పొంగిన తర్వాత సాంబార్ పౌడర్ యాడ్ చేశాను. సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేశానండి. ఇది కూడా హోమ్ మేడ్ సాంబార్ పౌడరు. అసలు ఈ సాంబార్ పౌడర్ వల్లనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా సూపర్‌గా వస్తుంది. తర్వాత కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా మరిగిచ్చాను. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు సాంబారు. అసలు సాంబార్ ఇది తింటే మాత్రం మీ ఫేవరెట్ అయిపోతుంది. ఇంత టేస్టీగా ఉంటుందా అన్నట్లుగా. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ తాలింపు అయిపోయింది. సాంబార్ అయిపోయింది. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది గదా! దాన్ని నేను పక్కన పెట్టేశాను. అంతే అండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ అయితే మేము ఇలా ఎంజాయ్ చేశాము. ఇంతకు మీరేం చేసుకున్నారు? తిన్నారో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంతే ఈ వీడియో. బై.